మనం చింతించాల్సిన అవసరం లేదు. ఆయన చూసుకుంటాడు, ఆయన సమకూరుస్తాడు, ఆయన మనకు అన్నీ కూడా అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనం గమనించాలి. ప్రకటన గ్రంథంలో మనం చదువుతామండి, దేవుడే, ఆ దేవుడే మీ కనులలో నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తాడు అనే మాట మనం చదువుతాం. ఆయన మనకు దేవుడే ఉన్నప్పుడు ఆ ప్రతి బాష్ప బిందువును ఆయన స్వహస్తాలతో తుడుస్తాడండి. అంతటి ఘనమైన ఆశీర్వాదం మనకు కలుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథంలో మనం చదువుతామండి, నీవు నీతిని ప్రేమించుచు దుర్నీతిని ద్వేషించుచున్నావు గనుక నీ దేవుడు నీ యొక్క చెలికాండ్ల కంటే నిన్ను హెచ్చగునట్లుగా ఆయన ఆశీర్వదిస్తాడు, ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడు అనే మాట మనం చదువుతాం. అంటే ఆ తండ్రి మనకు దేవుడై ఉంటే ఆయన మన సహోదరులందరికంటే మనల్ని హెచ్చగునట్లుగా ఆశీర్వదిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత ఆశీర్వాదమో కదా! ఆయన మనకు దేవుడై ఉంటే కలిగే ఆ ధన్యత ఈ లోకంలో మనకి ఎక్కడ దొరుకుతుందండి?